కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా. శరీరాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చింది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల. లేదన్నా నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి. నిజమే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య. వర్మ అని పేరు అట్టుకుంటా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి. ఆవుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు? అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం మానేసి ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న అప్పుడే ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. సుఖంగా బతకనివ్వండి రా. ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. కలుద్దాం, ఫైట్ చేద్దాం. ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది ఏక. లేదా దత్త పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఏంట్రా ఆడేది, ఆడదాం అన్నాడు ఏంట్రా అది? నా పాపాలు క్షమించి నాయన. చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట. ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నేనే గెలిపించాను అనలేదు, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలా వద్దా మీడియా? మంచి ఊపిన పక్కన ఏడుపు ఎదవల్లారా. ఎంత పెయిన్ ఉంటదండి ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా? వాళ్ళ డబ్బులు కావాలా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ ని. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే. నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా? చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. మిల్క్ బాయ్ లా ఉంటాడు, నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. సమపోలికలట. అయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఈయన బీజేపీని ఈయన గెలిపించాడట. నేను ఎవరినైనా తిడుతున్నానా? సత్యం మాట్లాడుతున్నానా? ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా? ఇంత అహంకారం వచ్చిందా? 8 ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. ఈయనకేదో 4 ముక్కలు హిందీ వచ్చని హిందీ భాష కావాలట. సౌత్ ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? బా, ఈ మాటలు మీరు లైవ్ లో కంటిన్యూగా ఇచ్చుకోండి. ఆ టైం కూడా వస్తుంది. 7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా. సాంబా రాసుకో. ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే నన్ను అట్టేసించబాకండ్రా. మీరు గమ్ముని చెప్పైతే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీలు కూడా కొనపెడతాం రా. వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు. ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? వాళ్ళని కింద పడుకోబెట్టి పొట్ట మీద టపటప తొక్కుతారు, గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి. బిర్యానీ తిను, ఆటోలంటికి వెళ్ళు. రాష్ట్రాన్ని పాలిటిక్స్ 1 సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? రివెంజా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు. ఏమనుకోకే, నేను చావేజ్ ఊవేజ్. ఈ మధ్య డాన్స్ క్షమిస్తారు, కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? సారీ సార్, సమ్ టైమ్స్ దేశంలో గాని ప్రపంచంలో గాని ఉన్నాడా? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని. ఎంత బాగున్నాయి సత్యాలు. ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఆయన్ని కర్మరా అంటున్నారు. ఇప్పుడు
నీకోసం మనాడంతా రౌండ్ వేస్తున్నారు కనుక నా కళ్ళతో నేను చూశాను. మరికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? క్షమాపణ. ఇంకా రెచ్చగొడుతున్నారే. అయిపోయింది. లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే బుద్ధున్నాడు ఎవడైనా అలాగ అంటాడా? అన్ని విషయాలు చెప్పాయి. నేను ఫైట్ చేస్తున్నాను కదా. ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా. ప్రభువా నేను పాపిని, వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. మళ్ళీ ఆ మాట నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను ఎద్దవా. అరే బాబు అరే బాబు అరే బాబు 5 నిమిషాలు అక్కడ ఉంటా. మోదీ అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఎవడవా నువ్వా? చాలా మంచి క్వశ్చన్ అండి. గాడ్ బ్లెస్ యూ. మనం అంట అంత లైక్ మరి ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఏంటి ఎలా కొలవా? అరే 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 నెంబర్ 1 ఇంతకు ముందేమన్నాడు? ఏమనుకుంటున్నావు మా గురువు గారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. 1,00,000 మంది ప్రాణాలు పోతాయే నేను అడ్డుకోపోతే ఇప్పుడు ముందే పోతారుగా. బుద్ధి వస్తది. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.